వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీరడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. తమ్ముడు దెబ్బ ఎల్లమ్మకి తాకిందని చెప్పేసి ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఏ తమ్ముడు దెబ్బ అంటే నితిన్ కథానాయకుడిగా దిల్ రాజు నిర్మించినటువంటి తమ్ముడు సినిమా శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేశాడు. 5 రోజుల క్రితం విడుదలైంది. ఇవాళ 6వ రోజు నడుస్తూ ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా ఘోరంగా పరాజయం పాలైంది. మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 24 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూతో ఈ సినిమా రిలీజ్ అయిందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్పినటువంటి మాట. సో మరి రికవరీ ఎలా ఉందంటే వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు 14% లోపే ఉంది 5 రోజులు పూర్తయ్యే సమయానికి అని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరింత ఘోరంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఎంత ఘోరం అంటే ఇప్పటి వరకు కూడా 13% మేర మాత్రమే షేర్ రూపంలో రికవరీ సాధించిందని చెప్పేసి ట్రేడ్ నిపుణుడు చెప్తున్నటువంటి మాట. సో ఇవన్నీ నా క్యాలిక్యులేషన్స్ కాదండి, ఈ మనకి వివిధ ట్రేడ్ సోర్సెస్ నుంచి లభిస్తున్నటువంటి సమాచారం ప్రకారం మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. సో ఇంత ఘోరంగా పరాజయం పాలవటం వల్లే ఈ సినిమాకు సంబంధించి సినిమా రిలీజ్ అయిన తర్వాత దిల్ రాజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ సక్సెస్ మీట్ సాధారణంగా సంప్రదాయంగా ఒక సక్సెస్ మీట్ సినిమా రిలీజ్ అయిన వెంటనే పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అది ఎలా ఆడినా సరే. కానీ ఈ సినిమా సంబంధించి అలాంటి సక్సెస్ మీట్లు లేదా థ్యాంక్ యూ మీట్లు ఇలాంటి ఏమీ కూడా జరగలేదంటేనే ఈ సినిమా ఏ స్థాయి పరాజయం పాలైందో మనం ఊహించుకోవచ్చు. సో చాలా కాలంగా అంటే భీష్మ అనే సినిమా తర్వాత నితిన్ ఒక బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తూ వచ్చాడు. ఆ మధ్యలో వెంకీ అట్లూరు డైరెక్ట్ చేసినటువంటి రంగ్ దే అని చెప్పేసి ఒక సినిమా, అది ఒక మోస్తరుగా బ్రేక్ ఈవెన్కి దగ్గరగా వచ్చింది. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది, కొన్ని చోట్ల కాలేదు. సో ఒక మోస్తరుగా ఆడింది. సో మళ్ళీ ఇంతవరకు అతని కెరీర్లో ఒక బ్లాక్ బస్టర్ పడలేదు. చేసిన సినిమాలు చాలా ఎక్కువైనప్పటికీ కూడా అతని సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి మనకి అతని సినిమాల బాక్స్ ఆఫీస్ లెక్కలే చెప్తూ ఉంటాయి. సో ఈ సినిమా అంటే లయ 20 సంవత్సరాల తర్వాత ఆమె పెళ్లి చేసుకొని సినిమాలో దూరమైన సంగతి మనకు తెలుసు. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సినిమాతోటి ఆమె కంబ్యాక్ ఇచ్చారు. నితిన్కి అక్కగా నటించారు. ఒక పవర్ఫుల్ రోల్ అని చెప్పారు కానీ సినిమాలో చూస్తే ఆమె రోల్ అంత పవర్ఫుల్గా కనిపించలేదు. ఆడియన్స్కి కూడా ఆమె క్యారెక్టరు వాళ్ళు రిసీవ్ చేసుకోలేదని చెప్పేసి మనకి తెలిసిపోతుంది. ఈవెన్ నితిన్ క్యారెక్టర్లో కూడా అనేక లూప్ హోల్స్ కనిపించాయి. హీరో ఫ్రెండ్ గర్ల్, ఒక రకంగా చెప్పాలంటే గర్ల్ ఫ్రెండ్ లేదా కంపానియన్, ఒక తోడుగా ఉండేటువంటి నితినే ఒక రకంగా సర్వస్వంలాగా భావించేటువంటి వర్ష బాలమ్మ క్యారెక్టర్. సో ఆ అమ్మాయి క్యారెక్టర్లో కూడా చాలా తప్పులు దొరికాయి. సో ఈ మొత్తాన్ని చూసుకుంటే దిల్ రాజు బ్యానర్ నుంచి రావాల్సినటువంటి సినిమా కాదు. అసలు ఈ సినిమా చేయడానికి ఎలా ఒప్పుకున్నాడు, ఈ కథ ఆయనకి ఎలా నచ్చింది అని చెప్పేసి కూడా విమర్శకులు సినిమా వర్గాల వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో అట్లా మొత్తానికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే ఆ బ్యానర్కు ఉన్నటువంటి విలువ ఈ సినిమాతోటి ఈ సంవత్సరం ఇంకా చెప్పాలంటే గేమ్ చేంజర్ వచ్చింది. ఆ సినిమా 50% మాత్రమే రికవరీ సాధించి సో దాని మీద ఎవరైతే డబ్బులు పెట్టారో పెట్టుబడులు పెట్టారో బయ్యర్లు కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, ఎగ్జిబిటర్లు కానివ్వండి, వీళ్ళని నిండా ముంచిందని చెప్పేసి ఆ సినిమా మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. దిల్ రాజు కజిన్ శిరీష్ రెడ్డి అయితే ఒక ఇంటర్వ్యూలో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరో నుంచి కానీ డైరెక్టర్ నుంచి కానీ ఒక్క ఫోన్ కాల్ కూడా తమకు రాలేదు, కనీసం ఎలా ఉంది ఏంటి అని కూడా పలకరించలేదని చెప్పేసి ఆయన వాపోయిన విషయం కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. అంటే అది వాళ్ళని ఎంతగా వేధించిందో ఆయన మాటలు బట్టి మనకు అర్థమవుతూ ఉంది. దిల్ రాజు తర్వాత గేమ్ చేంజర్ గురించి ఎందుకు పదే అడుగుతూ ఉంటారని చెప్పేసి అన్నాడు. కానీ బట్ గేమ్ చేంజర్ అనేది ఎంత ఎఫెక్ట్ అయిందో, ఎందుకంటే సంక్రాంతికి ఆ సీజన్లోనే విడుదలైనటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కనుక రాకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో అని చెప్పి శిరీష్ రెడ్డి అనవటం బట్టే ఆ గేమ్ చేంజర్ అనేది ఎంతగా వాళ్ళని సఫరింగ్కి గురి చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మరో దెబ్బ ఇప్పుడు తమ్ముడు రూపంలో వచ్చింది. మరి ఈ తమ్ముడి దెబ్బ ఎల్లమ్మకి ఎదుగు తాగుతుందంటే ఇదే నితిన్ కథానాయకుడిగా దిల్ రాజు ఎల్లమ్మ అనే సినిమాని ప్లాన్ చేస్తూ ఉన్నాడు. సో అతి త్వరలోనే ఆ సినిమా పట్టాలేకపోతూ ఉంది. ఎల్దండ్ వేణు అంటే మనకు తెలిసినటువంటి జబర్దస్త్ వేణు, కమెడియన్ వేణు ఆ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. బలగం లాంటి
బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత దిల్ రాజు మళ్ళీ మరోసారి బలగం వేణు డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి ఆయన కూడా రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. నిజానికి ఈ సినిమాని ఈ ఎల్లమ్మ అనేటువంటి ఆ స్క్రిప్ట్ని మొదట నాని చేస్తాడని చెప్పేసి ప్రచారం జరిగింది. ఆ తర్వాత శర్వానంద్ పేరు వచ్చింది, బయటకు వచ్చింది. ఇలా అంటే వేణు కొంతమంది కథానాయకులకి ఈ కథ వినిపించాడు, కానీ ఏవి కూడా వర్కౌట్ కాలేదు. చివరికి నితిన్ తోటి ఆ ప్రాజెక్ట్ కుదిరింది. అతనితో చేయాలని చెప్పేసి దిల్ రాజు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇంకా హీరోయిన్ విషయంలో కూడా కొంత సస్పెన్స్ అనేది కొనసాగుతుంది. రకరకాల పేర్లు వినిపించాయి. సాయి పల్లవి ఎలంగా నటించేటువంటి టైటిల్ రోల్ పోషించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రచారం జరిగింది. ఇప్పుడు కీర్తి సురేష్ పేరు బలంగా వినిపిస్తూ ఉంది. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ ఇప్పుడు పెద్ద హీరోల పక్కన ఏ సినిమాలో కూడా మనకు కనిపించట్లేదు. రీసెంట్గా ఓటీటీ ఫిలిం ఉప్పు కప్పురం అనే సినిమాలో ఒక జమీందారుని క్యారెక్టర్లో ఊరి పెద్దగా నటించిన సంగతి మనకు తెలుసు. ఒక కామెడీ టైప్ ఆఫ్ రోల్లో ఆమె చక్కగా రాణించింది. సో ఇప్పుడు ఈ ఎల్లమ్మగా నటించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఎల్లమ్మ కోసం చాలా భారీ బడ్జెట్ తోటి ఆ సినిమాని తీయాలని చెప్పేసి మొదట అనుకున్నారు. ఎందుకంటే ఆ కథ మంచి బడ్జెట్ని డిమాండ్ చేస్తుందని చెప్పేసి తెలుస్తుంది. బలగం అనే దాన్ని ఒక చిన్న బడ్జెట్లో వేణు తీసేశాడు, కానీ ఎల్లమ్మకి అలా కాదు. ఇందులో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా కీలకమైనటువంటి పని ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అలాగే ఈ సినిమాలో ఒక ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి, అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి, మంచి సెంటిమెంట్ కూడా ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో దీనికోసం ఒక మంచి బడ్జెట్ కావాల్సింది, కానీ తమ్ముడు ఎఫెక్ట్ ఇప్పుడు ఎల్లమ్మ మీద పడింది, ఆ ఎల్లమ్మ బడ్జెట్ మీద పడింది అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ అయితే నడుస్తూ ఉంది. అంటే బడ్జెట్ను తగ్గించుకొని ఈ సినిమా చేద్దాము అని చెప్పేసి దిల్ రాజు ఆలోచిస్తున్నట్టు. ఎందుకంటే తమ్ముడు మీద కూడా చాలా ఎక్కువ బడ్జెటే ఆయన పెట్టాడు. మోర్ దాన్ 50 crores ఈ సినిమాకి ఖర్చు అయిందని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటూ ఉన్నారు. మరి అంత బడ్జెట్ చివరికి వచ్చేటప్పటికి థియేటర్కి వచ్చేటప్పటికి చాలా నష్టాలకి గురి చేసే పరిస్థితి కనపడుతూ ఉంది. అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరూ కూడా దిల్ రాజు తమను ఆదుకుంటాడని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మరి ఎల్లమ్మ బడ్జెట్ని సాధ్యమైనంత వరకు కూడా తగ్గించే ఆలోచనలో దిల్ రాజు ఉన్నాడని చెప్పేసి, ఆ మేరకు వేణుకి ఆల్రెడీ సూచనలు చేశాడని చెప్పేసి, అంటే తను ఇంత బడ్జెట్ అయితేనే దీనికి పెట్టగలుగుతాను, ఆ బడ్జెట్లో చేసుకోమని చెప్పేసి వేణుకి చెప్పాడు అంటూ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జోరుగా నడుస్తూ ఉంది. మరి చూద్దాం ఈ తమ్ముడు ఎఫెక్ట్ అనేది ఎల్లమ్మ మీద ఏ స్థాయిలో పడుతుంది, అసలు ఎప్పుడు షూటింగ్ మొదలవుతుంది అనే విషయంలో కూడా ఇంకా అనిశ్చితి కొనసాగుతూ ఉంది. నితిన్ మీద ఇంత బడ్జెట్ మరి వర్కౌట్ అవుతుందా లేదా అనేటువంటి ఒక మీమాంసలో ఒక ఆలోచనలో దిల్ రాజు కూడా పడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ బ్యానర్కి ఉన్నటువంటి ఎస్విసికి ఉన్నటువంటి ఆ బ్యానర్కి తగ్గట్టుగా మరి తమ్ముడు కనీస స్థాయిలో కూడా కలెక్షన్స్ రాబట్టకపోవడం అనేది ఖచ్చితంగా దిల్ రాజుని ఆయన బృందాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. సో మరి ఇప్పుడు ఎల్లమ్మ విషయంలో ఆయన ఏ స్టెప్ తీసుకుంటాడు, నిజంగా ఎంత బడ్జెట్ అయితే వేణు కోరుకుంటాడో అంత బడ్జెట్ ఆయన సిద్ధం చేసి ఇస్తాడా లేదా తగ్గిస్తాడా, ఇప్పుడు ఏదైతే అనుకున్నారో ఆ బడ్జెట్లో మరి ఆయన సొగమిస్తాడా 30% ఇస్తాడా అనేది రాబోయే రోజుల్లో మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే తమ్ముడి దెబ్బ ఎల్లమ్మని తాకిందనే మాటే ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా నడుస్తూ ఉంది.